హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే రీసెంట్గా మన సిస్టర్ ఒకరు ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏంటంటే అక్క మా బాబు ఎక్కువగా గ్యాస్ ఫామ్ చేస్తున్నాడు అక్క, సో ఏం చేయాలి అని అడిగారన్నమాట. సో నేను ఆల్రెడీ ఈ గ్యాస్ ఫామ్ గురించి వీడియో షేర్ చేశాను. సో మరొకసారి వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించే ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే రీసెంట్గా మన సిస్టర్ అడిగిన ఈ క్వశ్చన్ ఏంటంటే మా బాబు ఎక్కువగా గ్యాస్ ఫామ్ చేస్తున్నాడు అక్క, సో తగ్గాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారనమాట. సో నార్మల్గా ఈ గ్యాస్ ఫామ్ సమస్య చిన్న పిల్లలకి, ముఖ్యంగా 6 నెలల లోపు పిల్లలకి బాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ఫార్మల్ ఫీడ్ తీసుకునే పిల్లలకి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అంటే తల్లిపాలు కాకుండా ఓన్లీ డబ్బా పాలు తాగిన పిల్లలకే ఈ గ్యాస్ ఫామ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకే ఎక్కువ కాన్సెప్షన్ ప్రాబ్లం అంటే మలబద్ధక సమస్య వీళ్ళకే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మీరు చేయాల్సిన పని గ్యాస్ ఫామ్ ఎక్కువగా కాకుండా ఉండాలంటే, ఒకవేళ తల్లిపాలు తాగిన పిల్లలకైనా గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే, సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి ఫీడ్ చేసిన వెంటనే వాళ్ళని భుజం మీద వేసుకొని తట్టడం చేయాలన్నమాట. సో అట్లా తట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే బేబీని అట్లా భుజం పైన వేసుకుని ఒక 15 మినిట్స్ మీరు అటు ఇటు వాక్ చేసుకుంటూ బేబీని అట్లా తడుతూ ఉంటే బేబీకి ఆ గ్యాస్ ఫామ్ కాకుండా బయటికి తేన్పు అనేది అయితే వస్తూ ఉంటుంది. అంటే గ్యాస్ అనేది మనకి పాల ద్వారా నార్మల్గా బేబీ ఫీడ్ తీసుకునేటప్పుడు అంటే బాటిల్ ఫీడే కానీ తల్లి పాలే కానీ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే పాలతో పాటు గ్యాస్ కూడా అంటే పాలతో పాటు గాలి కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో వెళ్ళిపోయినప్పుడే చాలామంది పిల్లలు వామిటింగ్స్ చేసుకోవడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది పిల్లలు అలా వామిటింగ్ చేసుకోకుండా తేన్పు చేసుకోకుండా ఉన్న పిల్లలకి ఏమవుతుంది అంటే ఇలా గ్యాస్ ఫామ్ అయిపోయి కడుపు నొప్పి రావడం, మోషన్స్, మలబద్ధక సమస్య రావడం ఇట్లాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకనే పిల్లల్ని భుజం పైన వేసుకొని ఒక 15 మినిట్స్ తట్టడం వల్ల అట్లా తట్టడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది బేబీకి కింది నుంచి కానీ పైనుంచి కానీ గ్యాస్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు ఈజీగా బేబీకి పాలు అనేవి డైజెషన్ అవుతాయి. సో మోషన్ కూడా ఫ్రీగా వెళ్తుంది అన్నమాట. సో కొంతమంది మోషన్ ప్రాబ్లం కూడా అడుగుతూ ఉంటారు. సో అక్క మా బేబీ 3-4 డేస్కి ఒకసారి మోషన్ వెళ్తుంది అంటే, సో ఏం ప్రాబ్లం లేదు. సో 3-4 డేస్కి ఒకసారి ఎందుకు వెళ్తుంది అంటే, సో నార్మల్గా బేబీ తీసుకునేది పాలే కాబట్టి సో అట్లా కూడా వెళ్తూ ఉంటారు, అయినా కూడా ఏం ప్రమాదం కాదు. సో 1 వీక్ కంటే ఇంకెక్కువ 10 డేస్కి ఒకసారి అట్లా వెళ్తుంది అంటే మాత్రం అప్పుడు హాస్పిటల్ వెళ్ళాలి. కానీ కొంతమంది పిల్లలు 1 వీక్ ఒకసారి కూడా మోషన్ వెళ్ళే సో ఛాన్సెస్ ఉంటున్నాయి అన్నమాట. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ప్రతిదీ కూడా మన వీడియోలో ఆల్రెడీ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు కావాలంటే చూసేయండి. బేబీ యొక్క మోషన్ గురించి, లూజ్ మోషన్ లేదా మలబద్ధక సమస్య, ఇలా చాలా రకాల వీడియోస్ పోస్ట్ చేశాను, కావాలంటే చూసేయండి. సో బేబీకి నార్మల్గా ఈ గ్యాస్ ఫామ్ కాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే, ఇదేంటంటే భుజం పైన వేసుకొని తట్టడం చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.